తొర్రూరు పట్టణంలో రైతాంగం ఆందోళనకు లోనైతే ప్రభుత్వాలు ద్రోహం చేస్తే కదం తొక్కుతాం, మా డిమాండ్ని నెరవేర్చుకుంటామనేటువంటి పట్టుదలతో అశేషంగా తరలివచ్చినటువంటి మా రైతన్నలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సభాధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు, ఈ ప్రాంత ప్రజల ప్రియతమ నాయకులు, మా చిరకాల మిత్రులైనటువంటి గౌరవనీయులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, గౌరవనీయులు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ప్రజా క్షేమం కోసం ఈరోజు మరొక్కసారి ప్రతిపక్షంలో ఉండి ప్రజల వాణిగా బానిగా తనదైనటువంటి శైలితో ప్రభుత్వాన్ని అడుగడుగున గడగడలాడిస్తున్నటువంటి యువ నాయకుడు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, గౌరవనీయులు సత్యవతి రాథోడ్ గారు, గౌరవనీయులు శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ మాజీ ఎంపీ కవిత గారు, శాసన మండలి సభ్యులు సోదరులు శ్రీనివాసరెడ్డి గారు, నాగూర్ల వెంకన్న గారు, శ్రీధర్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, వాసుదేవరెడ్డి గారు, సుధీర్ గారు, కిషన్ రావు గారు, కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు చేస్తూ, భారతదేశం వ్యావసాయిక దేశం. మనం చరిత్ర చూస్తే భారతదేశాన్ని గుప్తులు పాలించినటువంటి కాలాన్ని స్వర్ణయుగం అని చరిత్రలో మనమందరం కూడా చదువుకున్నాం. మరి అదే రకంగా తెలంగాణలో రైతుల్ని రాజుల్ని చేసి రైతుల్ని స్వర్ణయుగం లాంటి పాలన అందించినటువంటి ఏకైక నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీల్లో ప్రధానమైనటువంటి హామీల్లో ఒకటి 2 లక్షల రూపాయల రుణమాఫీ అని. ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? 9వ తారీఖు నేను ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్నా, మీ అందరికీ రుణమాఫీ నిమిషాల మీద అవుతుందనేటువంటి నమ్మకం కలిగించే అధికారంలోకి వచ్చిండు. 9వ తారీఖు ప్రభుత్వం ఏర్పడుతుందన్నాడు, కానీ 7వ తారీఖునే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. తాను ముఖ్యమంత్రి కావడానికి 2 రోజులు ముందుకు జరుపుకున్నాడు. కానీ ఈ 10 మాసాల కాలంలో రైతులకు ఇచ్చినటువంటి హామీని తుంగలో తొక్కి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి దుర్మార్గపు పాలన ఈ దేశంలో ఎక్కడన్నా సాగుతుంది అనంటే అది తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన. కాబట్టి ఇవాళ కదం దొక్కినటువంటి ఈ రైతులు ఈ పాలన అంతం చూసేంత వరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ సాధించుకునేంత వరకు విశ్రమించకూడదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఎటువంటి పాలన అందించిండు కేసీఆర్ గారు? రైతాంగాన్ని ఏ రకంగా ఆదుకున్నాడు కేసీఆర్? వ్యవసాయం దండగ కాదు పండగ అని చెప్పినటువంటి మహానుభావుడు అడుగడుగున రైతు విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో తెలంగాణ రాకముందు, కేసీఆర్ గారి పాలన లేకముందు తెలంగాణ రైతాంగం కోసంటే విత్తనాలు ఉండేటివి కాదు, ఎరువులు ఉండేటివి కాదు, పెట్టుబడి దొరికేది కాదు, కరెంటు ఉండేది కాదు, నీళ్లుండేటివి కాదు, గోదాములు ఉండేటివి కాదు, గిట్టుబాటు ధర వచ్చేది కాదు. ఇవాళ వీటన్నిటికీ శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. ఇవాళ ఈ పాలకుర్తి తొర్రూరు ప్రాంత ప్రజలు ప్రత్యేకించి మనం కేసీఆర్ గారికి కృతజ్ఞులుగా ఉండాలి. కారణం, ఈ ప్రాంతం ఒకప్పుడు వర్షాభావ పరిస్థితులు ఉండేటువంటి ప్రాంతం. ఈ మధ్య కాలంలో మేము ఎప్పుడు ఇటు వచ్చినా
ఈ తొర్రూరుతో పాటు పాలకుర్తి నియోజకవర్గంతో పాటు పక్కనున్న తుంగతుర్తి సూర్యాపేట వరకు అద్భుతంగా జలకళతో ప్రాంతాలన్నీ కలకలలాడుతున్నాయి అనంటే భగీరథుణ్ణి మరిపించి అపర భగీరథుడి అవతారం ఎత్తి కేసీఆర్ గారు గోదావరి జలాలను మనకు అందించినటువంటి తీరే కారణం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న మాట్లాడుతూ ఉన్నాడు, మేం 40 లక్షల మందికి రుణమాఫీ చెయ్యాలి, దాంట్లో సగం మందికి మాత్రమే రుణమాఫీ చేసినాం అంటున్నారు. అంటే హరీష్ రావు గారు ఆ రోజు ఛాలెంజ్ చేస్తే ఆగస్టు 15వ తారీఖు నాడు మొదలు పెట్టిన రోజే పూర్తయినట్టు భ్రమ కల్పించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఆగస్టు 15 పోయి దాదాపు నెల 20 రోజులుగా వస్తున్నా ఇంకా ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే ఉంది అనంటే ఈ ప్రభుత్వ నిర్వాహకం ఎంత దుర్మార్గంగా ఉందో మరి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి, దాన్ని ప్రతిఘటించాలి, మన సమస్య పరిష్కరించుకోవాలనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. రుణమాఫీ మధ్యలోనే ఉంది, రైతు భరోసా అటకెక్కింది. తుమ్మల నాగేశ్వరరావు గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ వేదిక నుండి మేం ప్రశ్నిస్తా ఉన్నాం. రుణమాఫీ పేరిట రైతు భరోసాను అటకెక్కించేటువంటి మీ నిర్వాకాన్ని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందా అనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. హామీలు ఇస్తారు, మరిపించడం కోసం రకరకాల మోసపు మాటలు చెప్తారు. కాబట్టి ఇవాళ ఒక 10,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ ఇంకా పూర్తి చేయాలనేటువంటి ఈ దుర్మార్గపు పాలన ఈరోజు హైదరాబాద్ లో మూసి సుందరీకరణ పేరుతో 1,50,000 కోట్ల రూపాయలు, 2,000 రూపాయలు అదనంగా ఇస్తానన్నటువంటి పెన్షన్ ఇవ్వలేదు, 2,500 ఆడబిడ్డలకు ఇస్తానన్నది ఇవ్వలేదు, స్కూళ్లలో పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదు, దవాఖాన్లలో మందులు లేవు. కానీ 1,50,000 కోట్ల రూపాయలతో సుందరీకరణ చాటున ఒక భయంకరమైనటువంటి దోపిడీ దాగుంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అందుకనే ఏ రైతాంగం అయితే, ఏ ప్రజలైతే ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసి గెలిపించడం జరిగిందో ఈ రోజు ఈ ప్రజలు, ఈ రైతులే ఆ ప్రభుత్వాన్ని నిలదీసి అడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, ఈనాడైనా ఏనాడైనా రేపటి నాడైనా తెలంగాణ ప్రయోజనాలని, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే ఏకైక నాయకుడు కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు దయాకర్ రావు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.